యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయం. యెహోవా యొద్ద నుండి వచ్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. రాబోవు దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకొనున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకంలో వ్రాయించుకొనుము. యెహోవా ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సెలవిచ్చిన మాటలివి. యెహోవా ఇట్లనెను, సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేక వేయగా వినుచున్నాము. మీరు విచారించి తెలుసుకొనుడి. పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా? ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులందరూ నడుము మీద చేతులుంచుకొనుటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి? అయ్యో, ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరియొకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. సైన్యములకధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు గాని వారు తమ దేవుడైన యెహోవా నగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. మరియు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా సేవకుడవైన యాకోబు, భయపడకుము. ఇశ్రాయేలు విస్మయమొందకము. నేను దూరమున నుండు నిన్నును చెరలోనికి పోయిన దేశమున నుండు నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. యెహోవా వాక్కు ఇదే. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసెదను గాని నిన్ను సమూల నాశనము చెయ్యను. అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షింతును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది. నీ పాపములు విస్తరింపగా శత్రువులు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు వాడెవ్వడునూ లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు. వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయము చేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగు చేయుచున్నాను. నిన్ను మృంగువారందరూ మృంగివేయబడుదురు. నిన్ను బాధించు వారందరూ ఎవడునూ తప్పకుండా చెరలోనికి పోవుదురు. నిన్ను దోచుకొను వారు దోపుడు సొమ్మగుదురు. నిన్ను అపహరించు వారినందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించెదను. వారు ఎవరునూ లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసెదను. నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును. నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. వాటిలో కృతజ్ఞతాస్తోత్రములను సంభ్రమపడువారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసెదను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసెదను. వారి కుమారులు మునుపటి వలె నుందురు. వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును. వారిని బాధపరుచు వారినందరినీ శిక్షించెదను. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును. వారి మధ్యను పుట్టిన వాడొకడు వారి నేలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొను వాడెవడు? నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వానిని చెరదీసెదను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును. ఇదిగో, యెహోవా ఉగ్రత అను పెనుగాలి బయలుదేరుచున్నది. అది గిరగిర తిరుగు సుడిగాలి. అది దుష్టుల మీద పెళ్ళున దిగును. తన కార్యము ముగించు వరకు, తన హృదయాలోచనలను నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్య దినములలో మీరీ సంగతి గ్రహింతురు.